శనగలు కొనుగోలు చేసిన వ్యాపారులు నగదు ఇవ్వకుండా మోసం చేశారని కడప జిల్లా కమలాపురం మండలం కోగటానికి చెందిన రైతులు ఆరోపించారు. శనగలు కొనుగోలు చేసి సుమారు 6 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి తప్పించుకున్నారని డిటి జ్యోతికి వినతిపత్రం అందజేశారు. నగదు చెల్లించాలని అడిగిన వారిని వ్యాపారులు యాకిం భాష, జిలాని, సతీష్లు బెదిరిస్తున్నారని వాపోయారు. అధికారులు జోక్యం చేసుకుని డబ్బు ఇప్పించాలని కోరారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరోజు అన్నం లేకుండా సాయంత్రం కూర్చున్నాను. పాప పెళ్లి చేసుకోవాలని అంటే డబ్బులు లేవులో కొన్నాడు. పాప ఆత్మహత్య చేసి చచ్చిపోయింది సార్. ఏం వచ్చిన నాకు పరిష్కారం కావాలి. ఊళ్ళో చెల్లడం వేలు ఇవ్వాలి. పాప చనిపోయింది డబ్బు లేక. ఆ ఊర్లో ఉండే ఎక్కిన్ భాష అయినా శనగల వ్యాపారం చేస్తాను. నేను 6 సంవత్సరాల నుంచి శనగలు ప్రతి సంవత్సరం వేస్తాము, తెంచుకుంటాం. ఇంటికాడికి వచ్చి తెంచుబ్బి అంటే తెంచుతాడు. వచ్చి నీకేం అవసరం చిన్నమ్మ లెక్క, ఇప్పుడు నేను బాండ్ రాపిస్తానని బాండ్ రాయించాను. 6 ఏళ్ల నుంచి 9,70,000 నాకు బాకీ ఉన్నాడు ఆయన. ఇంకా ఐపీ పెట్టి అంటాడు, కనపడ్డకోకుండా ఉన్నాడు. నాకు 2 ఆడపిల్లలు, మా భర్తకు మెంటల్గా బాగుండదు. నా పరిస్థితి ఏం బాగలేదు. 4 ఏళ్ళ సతీష్కి శనగలేసి వాడు మమ్మల్ని 4 సంవత్సరాలు చేసాము. ఇంతవరకు రూపాయి కూడా ఇలా ఈ బాండ్ పేపర్ రాసిచ్చాము. ఎన్ని లక్షలు నీకు రావాల్సిన? 7 లక్షలు. 7 లక్షలు. 7 లక్షలు రాదు. ఇప్పుడు ఏమొకరు రాదు. మంది తాగలం. మందు కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. మందు కూడా ఇదే తాగాలి అందరం. అదే ఎక్కువ మాటలు వస్తున్నాయి. అదిగాక మా ఊర్లో నుంచి బయటికి తీసుకొచ్చే వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి బయటికి పోనీకోకుండా చేశారు. అంటే ఈ విషయం బయటికి ఇంతవరకు బయట ప్రపంచం తెలియదు. దానికి తోడు వాళ్ళు ఈరోజు డబ్బులు అడిగితేనక మా దగ్గర డబ్బులు లేవు, మాకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మాకు జీవి ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, జీవి ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు, అనిల్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి పంచాయతీ పెట్టుకోకండి, మాట్లాడుకోకండి, మేము వాళ్ళతో మాట్లాడమని చెప్పినారు. శనగలు తెంచుకున్నప్పుడు బాండ్ రాస్తాడు. ఆ బాండ్ వచ్చేసి మీ దగ్గర పెడతారు డబ్బులు మా దగ్గర ఉంటాయని అట్లా రొటేట్ చేసుకుంటూ వచ్చాడు. మళ్ళీ చివరకు తెంచేటప్పుడు ఆ బాండ్ డబ్బులు అంటే బాండ్ సంబంధం లేదు, శనగలకు అంటారు. కొన్ని శనగలకి ఏమైనా డబ్బులు ఇచ్చారా? అది కూడా లేదు. వీళ్ళందరూ ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరు పిల్లలకు చదువులకు డబ్బులు లేవు, ఒక్కొక్కరు పిల్లలకు పెళ్లి చేయాలంటే పెళ్లిళ్ళకు డబ్బులు లేవు, పెళ్లి చేయలేక చచ్చిపోతాను సూసైడ్ చేసుకున్న మనోవేదన గురై చచ్చిపోయినారు కొంతమంది. దయ ఉంచి ఇది పెద్ద దృష్టి తీసిపోయి మా రైతుల ఆవేదన గమనించి వాళ్ళకు సరైన న్యాయం చేయగలుగుతారని అందరికీ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం.